వీవర్స్ వెల్కమ్ టు అత్తమ్మ వంటలు. ఈరోజు మనం అత్తమ్మ వంటలు ప్రోగ్రాంలో ఎంతో రుచికరమైన తాటి రొట్టి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. తాటి రొట్టి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థములు: ఇగమ్మ 3 తాటిపళ్ళు, కేజీ నూక, 1/4 కేజీ బెల్లం. ఇది రొట్టె వేసుకుందాం అమ్మ, తాటి రొట్టె వేసుకుందాం. ఈ తాటికాయలు శుభ్రంగా ఇలా కొట్టమ్మ మెత్తగా ఇదంతా తీసేసుకుని అప్పుడు తీసుకుని గుంజి తీసుకుని అప్పుడు ఈ నూక బెల్లం ఇవన్నీ కలుపుకొని రొట్టె వేసుకుందాం, తాటి రొట్టె వేసుకుందాం అమ్మా. ఇప్పుడు ఈ చూడు ఇలా ఉన్నాయి కదమ్మా, ఇలా కొట్టుకుంటే మెత్తగా అవుతాయి అన్నమాట కాయలు. ఇలాగ ఇలా ఏమో ఇవి చూడమ్మా ఎంత బాగున్నాయో, ఇంచుగా ఉన్నాయి. ఇలా తీసేసుకున్నామ్మా. ఇదంతా ఇలా తీసేసుకుని దళసరిగానమ్మా వరినోకతోటి బియ్యం అవిగో ఎండలో పెట్టాను, శుభ్రంగా ఎండి మిక్సీ పట్టాను. అవి ఆడి అదిగో నూక ఎంత బాగా చూసా నూక ఆడుకుని అప్పుడు ఈ నూక ఇందులో కలిపేసుకున్నామ్మా. దళసరిగా రొట్టె వేసుకున్నాం. రొట్టె వేసుకుంటే బాగుంటుంది తాటి రొట్టి. ఇవి చూసమ్మా ఇలా ఇదంతా శుభ్రం చేసుకుని ఇంకా 2 కాయలు ఉన్నాయి, అవి కూడా ఇలాగే శుభ్రంగా తీసేసుకున్నామ్మా. మళ్ళీ ఇదంతా తీయాలి, గుంజంతాను తీసుకుని. తాటిపండు బాగుంటుందమ్మా, తింటా కూడా మంచిది కూడా. తాటిపండు ఈ రోజుల్లో కానీ మళ్ళీ తర్వాత మనం తిందామన్నా దొరకదమ్మా తాటిపండు. ఇదిగో చూసామ్మా ఎంత బాగా ఉన్నాయో. ఇలాగ చేసేసుకున్నామ్మా. తర్వాత ఇది తీసుకుని గుంజు కూడా బాగుందమ్మా. దీన్ని ఇలా ఒక్కో దాన్ని ఇలాగ ఉంటాయి, ఒక్కో దాన్ని ఉండదు. ఇది చూసామ్మా గుంజు కూడా టెంక కూడా ఎంత బాగుందో, ఇంచుగా ఉందన్నమాట. అలాగే ఈ 3 కాయలు కూడా ఇది ఇలాగమ్మా ఇంకా ఇలా చూసామ్మా ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి. కాయలు కూడా ముదరకాయ అమ్మ, కాయ కూడా బాగుంది. ఇవి చూసామ్మా ఎంత బాగున్నాయో. ఇవి చూసామ్మా ఈ వాటర్ ఇగో ఇలాగమ్మా, ఇలా రాసుకుని వీటికి ఇది ఇలాగ అమ్మ. ఇదిగో వాటర్. ఇలా ప్రతి టెంకకి కూడానమ్మా ఇలాగ రాసేసుకుని ఈ వాటర్ కాయలు బాగున్నాయి అమ్మ, చుక్క ఉన్నాయి. వాటర్ ఎత్తేనమ్మా, ఇలా వాటర్ వేసుకున్నాం అనుకోమ్మా, వేస్తే కాసేపటికి ఇలా వదిలేసాం అనుకో, వదిలేస్తే ఈ గుంజు లూజ్ అయిపోయామ్మా, బాగా వస్తుంది అనమాట గుంజు. ఇలా కలిపాను కదమ్మా వాటర్ వేసి, ఇది ఈ టెంక ఇది ఇలాగ వేసుకుంటాము. ఈ గుంజంతా ఈ టెంక మెత్తగా అవుద్ది అనమాట. ఇలాగ మనం ఇలా తీసుకుంటామా అప్పుడు మనకి ఈజీగా వచ్చేద్ది కూడా. ఈ కాసేపు ఇలా చెట్టేస్తామ్మా, అలా కొట్టాను కదమ్మా, కాసేపు ఇలా ఉంచేస్తే అప్పుడు మనం తీసుకోవచ్చు, పేషెంట్ తీసుకోవచ్చు. ఇలాగా ఇదిగమ్మా ఒక 1/2 గంట అయింది కదమ్మా. ఇదంతా శుభ్రం చేసి మామూలుగానే టెంకలు ఇలా తయారు చేసాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే గుజ్జు తీసుకుందాం ఏమ్మా. తీసుకుని ఆ నూక ఉంది కదా, వరి నూక, అది కలుపుకుందాం ఏమో. ఇది మీకు చూసా ఎలా ఉన్నాయి, బాగున్నాయి, ఎంత బాగున్నాయో. దీనికి నీళ్లు చల్లాను కదమ్మా, జంతువులను గుజ్జు తీసుకోవటానికి మనకి మెత్తగా ఉంది, స్మూత్గా ఏమో. గుంజు బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు
టెంకలు కూడా బాగున్నాయి అమ్మ. గుండెది బాగుంది. ఇది చూసా, ఇది ఇలా పెట్టుకున్నా దీని మీద పెట్టి ఈ టెంక ఇలా చూసాను. ఇది ఇలా వేసుకుంటారు. ఇలా ఇది చూడము. దీన్ని ఏం లేదులే. ఇదమ్మా ఎంత వచ్చిందో చూద్దాం. అది చూసమ్మా, ఈ టెంకలకి ఇది వచ్చింది. అమ్మా బెల్లం కోరాం కదా ఇందాక, ఈ బెల్లం ఇందులో వేసేసుకుందాం అమ్మా. బెల్లం ఇందులో కలిపేస్తున్నానమ్మా. చిన్నగా సన్నంగా కోరుకునమ్మా తలసుగానే ఇందులో కలిపేసుకుంటే, ఎక్కడన్నా ఒక మొక్క ఉంటే అమ్మ ఇది ఇలాగ మామూలుగా ఇలా నొక్కితే అందులో కలిసిపోతాయి. బెల్లం వేసేసాను, ఇది ఇలా కలిపేసానమ్మా. నూక వేసుకున్నామమ్మా. ఇదిగో బెల్లం కలిపేసానమ్మా. ఇలాగా ఇదిగో నూక వస్తున్నానమ్మా. నూక ఇదిగో అమ్మ, ఈ పేస్ట్లను నూక అది కలిపాను కదమ్మా. మెత్తగా ఉండి ఉబ్బి ఇంచుకన గట్టి పడుతుంది అనమాట అమ్మ. బాగుంటుంది అనమాట. బెల్లం నూక ఈ గుజ్జు అంతా కలిపేసాను కదా. కలిపితే ఇప్పుడు కాసేపు అలా చెట్టేద్దాం. దీన్ని చెట్టేస్తే అమ్మ ఒక 20 నిమిషాలు చెట్టామనుకో అమ్మ బాగుంటుంది అనమాట. ఏమ్మా నూక అది నాని బాగుంటుంది అమ్మా. వేసేసుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టాను ఏమా, ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ వేద్దాం పైన. వేసేసుకున్న ఆయిల్ వేడెక్కింది. మనం కలిపిన రొట్టె వేసుకుంటే అమ్మ రొట్టె ఎంత బాగుంటుందో. ఇందా మనం కలిపినప్పుడు జారుడుగా ఉందండి. ఇందా కలిపినప్పుడు జారు ఇలా వేసాం కదా. అది అమ్మా నూనె వేసి ఇక రొట్టెకి దళసరిగా వేసానమ్మా. దళసరిగా అయితేనే బాగుంటుంది. తాటి రొట్టి తినడానికి కూడా బాగుంటుంది. మనకి చిన్న మంటలో పెట్టుకునమ్మా పైన మూత పెట్టుకుంటే దోరగా ఏగి ఎంతో రుచిగా ఉంటుందమ్మా. అలాగే ఎంత బాగుంటుందో చూపిస్తాను కదా మీకు ఏగాక ఏమ్మా. ఇదిగో ఇది పైన మూత పెట్టేసుకుందాం. ఇదిగో నూనె ఇలా పోసుకుంటేనే రొట్టె బాగుంటుందమ్మా. ఎంత బాగుంటుందో. పొయ్యి మీద గట్ట వేసేవారు. ఇప్పుడు ఈ స్టవ్లు వచ్చేసినాయి కదమ్మా. ఈ స్టవ్ల మీద సిమ్లో పెట్టేసుకుని మాకు పెట్టేసుకుంటుంటే ఇవి కూడా బాగానే ఉంటున్నాయి ఏమ్మా. ఇలా వేసుకోండి. అది నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని అలాగా చిన్న మంటలో పెట్టుకుంటే అమ్మా అందంగా ఉడికి దోరగాను బాగుంటుంది అనమాట ఏమ్మా. ఇది మూత పెట్టేస్తున్నాను. మరి రొట్టె వేసాను కదా, అది మగ్గింది చూసామ్మా. అది మళ్ళీ తిరగేసుకోవాలి మనం. ఎంతో రుచికరమైన తాటి రొట్టె రెడీ అమ్మ. ఒక్కదమ్మా ఇదిగోమ్మ తాటి రొట్టి. ఎంతో రుచికరమైన తాటి రొట్టి. చాలా బాగుంటుందమ్మా. దళసరిగా ఉండడంలోనే తాటి రొట్టి మనం తింటుంటే రుచి వస్తుంది అనమాట. ఇలా దళసరిగానే వేసుకోవాలమ్మా తాటి రొట్టి. వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది చూసమ్మా, ఇది చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.